సో తెలంగాణ సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఈ కార్ రేసింగ్ పైన చర్చకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కాగితాలు, వాటర్ బాటిళ్లు కాంగ్రెస్ నేతలు విసిరినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సభలో గందరగోళాన్ని సృష్టించారు. దీంతో సభ ఆర్డర్ తప్పడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సో 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభంలోనే బీఆర్ఎస్ ఈ కార్ రేసింగ్ పైన చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే స్పీకర్ దాన్ని అలో చేయలేదు. భూభారతికి సంబంధించి డిస్కషన్ అనేది స్టార్ట్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో తమ ఆందోళనను, నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలోనే మొత్తం సభ అంతా కూడా ఆర్డర్ తప్పింది. బీఆర్ఎస్ నేతలపైన కాగితాలు, వాటర్ బాటిళ్లు ఎమ్మెల్యేలు విసిరారు అనేటువంటి నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూభారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు ఫార్ములా ఈ రేస్ పై చర్చకు తేవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై మాట్లాడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ముందున్న కాగితాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరే ప్రయత్నం చేశారు. దీంతో శాసనసభను స్పీకర్ వాయిదా వేశారు. శాసనసభను వాయిదా వేసిన అనంతరం కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ తీరును తప్పుపట్టారు. ఎమ్మెల్యే శంకర్ కాగితాలే కాదు, వాటర్ బాటిల్ కూడా తమపై విసిరివేశారు. చెప్పులు కూడా సభలోనే తమకు చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. శాసనసభను తప్పుదో పట్టించే విధంగా శాసనసభలో సభ మర్యాదలు కాపాడే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహరించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్పీకర్ శాసనసభను వాయిదా వేయడంతో తాత్కాలికంగా సమస్యకు అంటే ఉద్రిక్తతలకు చెక్ పడిందని చెప్పుకోవచ్చు. అలర్ట్ అయిన మార్షల్స్ అసెంబ్లీ మొత్తం మోహరించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడి శాసనసభలో జరిగిన సంఘటన పరిణామాలను వివరించారు. మరి కాసేపట్లో అసెంబ్లీలో ఈ ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది కదా. 15 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి సభ ప్రారంభమైనప్పుడు ఆ పరిస్థితి ఏమన్నా సద్దుమణిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే స్పీకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలతో కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది. సభలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. సభను సంయమనంగా నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్ ఇరు పార్టీల నేతలతో, ప్రతిపక్ష పార్టీల నేతలతో మాట్లాడిన అనంతరమే సభ జరిగే అవకాశం ఉంటుంది. 15 నిమిషాలు వాయిదా వేసినప్పటికీ 15 నిమిషాల్లో సభ మొదలయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే వీర్లపల్లి శంకర్ గతంలో కూడా దుందుడుకుగా వ్యవహరించారని, ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని, సభలో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజు శాసనసభలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు పట్టుపట్టాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటామని ఈ ఉదయం నుంచి చెప్తూ వస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే శ్రీకాంత్, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చెప్పులు కూడా చూపించారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి స్పీకర్ ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? స్పీకర్ ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీల పిలిచి స్పీకర్ ఛాంబర్ లో చర్చించే అవకాశం ఉంటుంది. సంఘటనకు దారితీసిన పరిస్థితులు సర్ది చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. స్పీకర్ ప్రతిపక్ష పార్టీ నేతలతో సంప్రదించిన ఆ తర్వాతే సభ మొదలయ్యే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని అంటే మిగతా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా సభ నుంచి బయటకు వచ్చాయి. దీంతో అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదించిన అనంతరమే శాసనసభ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంటుంది. సభలో చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీర్లపల్లి శంకర్ గతంలో కూడా దూకుడుగా వ్యవహరించిన సందర్భాలను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అసభ్యకరంగా సభలో సభా మర్యాదలు పాటించకుండా ఎమ్మెల్యే వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని చెప్తున్నారు. ఎమ్మెల్యేను వెంబడే సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఈ ప్రవర్తనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమైనా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా ప్రాంగణంలో, అసెంబ్లీ ప్రాంగణంలో? ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ పై ప్రభుత్వం చర్చకు అనుమతి ఇవ్వడం లేదని నల్ల బ్యాడ్జీలతోనే శాసనసభకు ఈ రోజు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభలో
ప్రభుత్వం అనుమతిస్తే కార్ రేస్ పై చర్చకు తాము సిద్ధమని ప్రకటిస్తూ ఈ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ జరిగిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు అసెంబ్లీ లాబీలో ఉన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. సంధ్య, అయితే చివరి రోజు సమావేశాలు ఈ రకంగా హాట్ గా జరుగుతూ ఉన్నాయి. అయితే వాయిదా వేసి ఇప్పుడు మరి కాసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ భూభారతికి సంబంధించిన ఈ చర్చ అనేది సజావుగా సాగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అయితే స్పీకర్ తో చర్చల అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు శాసనసభ లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా శాసనసభ నుంచి బయటికి రావడంతో ప్రధానంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సైలెంట్ గా వ్యవహరించి సభ నిర్వహణకు పూర్తిగా సహకరిస్తేనే సభ సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సభలోనే తమకు చెప్పులు చూపించారన్న అభిప్రాయం అంటే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమైనా నిరసన చెప్తారా, లేకపోతే సభలోనే ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. శాసనసభ పక్ష కార్యాలయంలో సమావేశం పూర్తయితేనే దీనిపై మనకు స్పష్టత రానుంది.